అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అక్కడున్నది అవతార్ 3 బ్రో అంటే అయితే ఏంటి బ్రో అంటున్నారు ఆడియన్స్. కంటెంట్ లేనప్పుడు కెమెరాను తీసినా ఇంకెవరు తీసినా ఒకటే అనేది ఆడియన్స్ డిసైడ్ అయిపోయారు. అవతార్ 3 ఫలితం మన మేకర్స్ని కంగారు పెడుతుందా? హాలీవుడ్లో వచ్చిన రిజల్ట్ మన సినిమాల్ని కంగారు పెడుతుందా? అది ఎలాగో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. ప్రపంచ సినిమాకు అవతార్ అనేది ఓ మాస్టర్ పీస్. విజువల్ వండర్ ఎలా ఉంటుంది, మరో ప్రపంచంలోకి ఆడియన్స్ ఎలా వెళ్లొచ్చు అని చూపించిన సినిమా. 2009లో జేమ్స్ కామరూన్ సృష్టించిన ఈ అద్భుతం వరల్డ్ సినిమా బాక్స్ ఆఫీస్ను శాసించింది. ఆ తర్వాత 10 ఏళ్లకు వచ్చిన అవతార్ 2కు కాస్త విమర్శలొచ్చినా అది కూడా కమర్షియల్గా అదరగొట్టింది. అవతార్ వచ్చినప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, అప్పటికి అన్ని విజువల్ వండర్స్ లేవు. కానీ ఈ 15 ఏళ్లలో ప్రపంచ సినిమా మారిపోయింది. ఇప్పుడు ఖతర్నాక్ విజువల్స్తో పాటు కంటెంట్ కూడా ఉంటేనే ఆడియన్స్ ఓటు పడుతుంది. లేదంటే అవతార్ అయినా అవసరం లేదులే అంటూ పక్కన పెట్టేస్తున్నారు. అవతార్ 3 కలెక్షన్లే దీనికి నిదర్శనం. అవతార్ 3లో అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి, అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. విజువల్గా ఇది ఓ మాస్టర్ పీస్. కానీ కంటెంట్ పరంగా విమర్శలొస్తున్నాయి. ఇది ఓ రకంగా మిగిలిన మేకర్స్కు డేంజర్ సిగ్నల్ లాంటిదే. మరీ ముఖ్యంగా మన దగ్గర వారణాసి, AA22, ఫౌజీ ఇలా ఇవన్నీ విజువల్ వండర్స్గానే వస్తున్నాయి. స్టార్ పవర్ ఉన్నా పని జరగదని కూలీ నిరూపిస్తే, విజువల్స్ మాత్రమే ఉంటే వర్కౌట్ అవ్వదని అవతార్ 3 చూపించింది. దాంతో ఎన్ని 100 కోట్లు పెడుతున్నాం అనేది కాదు, ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నామనేదే పాయింట్ ఇక్కడ. అందుకే కూలీ, అవతార్ 3 అండర్ పర్ఫార్మెన్స్ రాబోయే అన్ని పెద్ద సినిమాలకు వార్నింగే.